హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు క్లాష్ ఆఫ్ క్లాన్ జనవరి మంత్ ఛాలెంజ్. ఇది మన RRR మాదిరిగా ఐస్ అండ్ ఫైర్కి మధ్యలో జరిగేటటువంటి వార్ లాగా పోలి ఉంది. సో దాంట్లో వచ్చేసి ఐస్ జాబ్ ఛాలెంజ్లోకి ఈజీగా 3 స్టార్ పొందడానికి ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక బౌలర్ని కార్నర్లో వేద్దాం. తర్వాత మనం ఒక బెలూన్ వేసినట్లయితే ఆ ఎగిరేటటువంటి బాంబ్స్లో వచ్చేస్తాయి. వార్డన్ని మనం క్లౌడ్లో పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడైతే మనం బెలూన్ వదిలామో అక్కడనే వదిలినట్లయితే మనకు అది డౌన్ చేసేస్తాడు. ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఇన్ఫ్లమేటరీ బేబీ డ్రాగన్ని ఇక్కడ వేద్దాం. సో అది స్లోగా డౌన్ చేసేస్తుంది. ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ ఫ్లెమన్ మీద కింగ్ క్వీన్ వేసేసి ఎలాగైతే కింగ్ ముందుకు వస్తాడో ఇక్కడ ఒక ఐస్ డ్రాగన్ బెలూన్ని వేసామంటే వాటిని డౌన్ చేసే లోపల మనం కింగ్ ఎబిలిటీని మనం తీసుకున్నట్లయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మోటార్ని డౌన్ చేసే లోపల ఇక్కడ ఆర్చరీ క్వీన్ని వదిలేసి రాయల్ క్వీన్ని వదిలేసి ఎంబటి మనం ఎబిలిటీని వేద్దాము. తర్వాత వార్డెన్ ఎబిలిటీ వేయగానే తర్వాత ఎర్త్ క్విక్ స్పెల్ని ఉపయోగించినట్లయితే రెండిటితో అవి డౌన్ అయిపోతాయి. సో స్లోగా మనకి ఇక్కడ కింగ్ క్వీన్ ముందుకు వచ్చేస్తారు. ఇక్కడ ఒక ఇన్విజిబుల్ స్పెల్ని వాడుకున్నాను. అండ్ మనకు కొత్తగా లాస్ట్ మంత్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి హీరోస్ రీఅపియరెన్స్ని కనుక ఇక్కడ మనం వాడుకున్నట్లయితే ఈ రాయల్ క్వీన్ రాయల్ ఛాంపియన్ ఆ ఇన్ఫ్లమేటరీని డౌన్ చేసేస్తాడు. సో ఇక్కడ మనకు అవసరానికి తగ్గట్టుగా ఇన్విజిబుల్ కానీ క్వీన్ ఎబిలిటీని కానీ యూజ్ చేసుకున్నట్లయితే అయితే అవన్నిటిని డౌన్ అవుతాయి. ఈ సమయంలో మనం ఇక్కడ ఒక కొత్త ఛాలెంజ్ ఇచ్చినటువంటి ఆ ఎబిలిటీని వేసుకున్నచో మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి ఇంకా ఒక స్పెల్ మిగిలి ఉండగానే 3 స్టార్ అనేది పొందవచ్చు. ఈ విధంగా లెస్ దెన్ 2 minutesలోనే మనం ఐస్ జాబ్ ఛాలెంజ్లో 3 స్టార్స్ లభించడం జరిగింది. సో ఈ ఛాలెంజ్ మన RRRలో ఉన్నటువంటి వాటర్ అండ్ ఫైర్ని